హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి, జగదాత్రి, కేదార్ అందరూ మార్నింగ్ హాల్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా తలపై బిందె ఉండడంతో చూసుకోకుండా అందరినీ గుద్దేస్తూ ఉంటారు ఆదిలక్ష్మి. అప్పుడే జగదాత్రి ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆవిడికి ఒక ప్లేస్ చూపించి అక్కడ కూర్చోమని ఆవిడ్ని సెట్ చేస్తుంది. ఇంకా అలా జగదాత్రి చెప్పినట్టే ఆదిలక్ష్మి ఒక ప్లేస్లో కూర్చుంటుంది. కౌశికి గుమ్మం వైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. వదినా, ఏమైంది? ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్టున్నారు అని అడుగుతుంది జగదాత్రి. అవును జగదాత్రి, బర్త్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఆఫీసర్ని రమ్మని చెప్పాను, తను వస్తూ ఉంటారు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా ఒక ఆఫీసర్ ఇంటికి వస్తారు. కౌశికి ఆఫీసర్ని రండి లోపలికి అని చెప్పి లోపలికి పిలుస్తుంది. మేడం, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ కోసం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి మీరు మా సార్కి చెప్పారు. ఆయన చాలా బిజీగా ఉండడంతో నన్ను పంపించారు. చెప్పండి మేడం, ఎవరికి నేను డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా బాయ్ అయితే అడుగుతూ ఉంటారు. అదంతా విన్న ఆదిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కౌశికి, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు పుట్టని బాబు కోసం నువ్వు బర్త్ సర్టిఫికేట్ తయారు చేయాలనుకుంటున్నావా? కౌశికి, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే నేను అస్సలు సహించను అని అంటారు. అలా ఇంకా ఆదిలక్ష్మి, సురేష్ వెంటనే అమ్మా, ఎందుకమ్మా, ఎందుకు ఇంకా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? కౌశికి చెప్తుంది నిజమమ్మా, వీడు మా వారసుడే అని అంటారు సురేష్. రే సురేష్, నువ్వు ఊరుకోరా, నీకేమీ తెలీదు. డిఎన్ఏ రిపోర్ట్స్ని మాత్రమే నేను నమ్ముతాను, నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని గట్టిగా చెప్తారు ఆదిలక్ష్మి. బాబు, నువ్విక్కడ ఎవరి డీటెయిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి ఇంటికి వచ్చిన వాణ్ణి వెనక్కి పంపించేస్తుంది ఆదిలక్ష్మి. పాపం కౌశికి బాధపడుతూ చాలా దిగులుగా ఉంటారు. వదినా, మీరు బాధపడకండి అని అంటుంది జగదాత్రి. లేదు జగదాత్రి, ఒకవేళ ఇప్పుడు అతను ఆఫీస్లో వెళ్ళి జరిగిందంతా చెప్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిజంగా బాబు మీకు పుట్టలేదా అని చాలా క్వశ్చన్స్ వేసి బాబుని వాళ్ళే ఆర్ఫనేజ్కి తీసుకువెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందుకే చాలా భయంగా ఉంది అని అంటారు కౌశికి. వదినా, అలా మేము ఎప్పటికీ జరగనివ్వం, మీరు రిలాక్స్డ్గా ఉండండి, మేమున్నాం కదా అని జగదాత్రి కేదార్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ చెప్తుంది. వెంటనే కేదార్ బూచీని చిన్నపిల్లాడిగా రెడీ చేసి కిందకి తీసుకువస్తాడు. ఆ ఆఫీసర్ వెళ్ళిపోబోతుంటే జగదాత్రి, కేదార్ ఇద్దరూ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు వెళ్ళి ఇదంతా ఇంట్లో చెప్తారా, ఆఫీస్లో చెప్తారా అని అడుగుతారు. అవును మేడం, ఖచ్చితంగా చెప్పాలి అని అంటాడు ఆ బాయ్. సరే, కానీ ఒకటి, మీతో ఇందాక ఒక ఆవిడ మాట్లాడింది కదా, తలకి బిందె ఇరుక్కుపోయింది, ఆవిడకి కొంచెం స్క్రూ లూజ్, అందుకే బాబు ఎవరో బాబని చెప్తుంది. ఆవిడ చెప్తుంది ఎవరి గురించో తెలుసా? ఇదిగో ఇతని గురించి అని బూచిని చూపిస్తుంది జగదాత్రి. ఏంటి, ఇతనా? ఇంత పెద్దగా ఉన్నాడు, ఇతనికి బర్త్ సర్టిఫికేట్ వద్దంటుందా ఆవిడ అని అంటారు. అవును, కావాలంటే చూడు, ఆవిడతో తిరిగి తిరిగి ఇతను కూడా పిచ్చివాడైపోయాడు. అందుకే నువ్వే చూసుకొని వెళ్ళు. చూడు, మీ ఆఫీస్కి నేను అన్ని డీటెయిల్స్ తీసుకువస్తాను, కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ ఆఫీస్లో చెప్పొద్దు, సరేనా అని అంటాడు కేదార్. ఓకే సార్, మీరు చెప్పాక నాకు అర్థమైంది, లేకపోతే ఈ విషయాన్ని ఆఫీస్లో చెప్పేవాళ్ళం, అప్పుడు చాలా కాంప్లికేట్ అయ్యేది. ఓకే, నేను వెళ్ళొస్తాను, మీరు రేపు ఈవినింగ్ కల్లా డీటెయిల్స్ సబ్మిట్ చేయండి, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మయ్య కేదార్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంక మనం డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి వెళ్ళాలి, లేకపోతే పిన్ని గారు ఇలాగే కౌశికి వదినని బాధ పెడుతూనే ఉంటారు అని అంటుంది జగదాత్రి. అవును దాత్రి, ఇప్పుడే మనం వెళ్ళి అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా మారాయి, ఒరిజినల్వి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పి జగదాత్రి, కేదార్ బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు వాళ్ళ రౌడీలకి చెప్పి, రేయ్, ఆ గంగాధర్ని జేడీకేడి ఎక్కడో దాచుండాడు, కాబట్టి మీరే వాళ్ళని వెళ్ళి వెతికి కనుక్కోవాలి. ఆ గంగాధర్ ఎక్కడున్నాడో
తెలుసుకోండి రండి అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. ఇంకా వెంటనే రౌడీలు సరే అని చెప్పి బయలుదేరతారు. గంగాధర్, నువ్వు ఖచ్చితంగా నాకు దొరుకుతావు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ మొత్తం కనుక్కుంటారు. ఇక్కడ రాజు డిఎన్ఏ టెస్ట్ చేసేవాడు కదా, మరి అతను ఇప్పుడు చనిపోయాడు. అతను చేసిన పాత రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతారు. జగదాత్రి, అసలు ఎవరు మీరు అంటే అది అని తడబడుతూ ఉంటారు అక్కడున్న నర్స్. సరే, అతని రూమ్ చూపించండి అని రూమ్ వెళ్ళి చెక్ చేస్తారనమాట జగదాత్రి అండ్ కేదార్. వెళ్ళి రూమ్ చెక్ చేసేసరికి అందులో కొన్ని సీక్రెట్ ఫైల్స్ లైక్ డాక్యుమెంట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అవన్నీ వెతికేసరికి కింద ఒక డ్రా ఉంటుంది. ఆ డ్రాలో క్లియర్గా ఏదైతే కౌశికీ బాబుకి సంబంధించిన ఒరిజినల్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ని చూస్తారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇదే ఒరిజినల్ రిపోర్ట్, కానీ ఎవరిదంతా చేయించింది అని అంటారు. ఏమో కేదార్, కానీ ఇవి ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి ఆదిలక్ష్మి పిన్ని గారికి చూపిస్తే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్లే అని చెప్పి జగదాత్రి కేదార్ హ్యాపీగా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ తను డబ్బులిచ్చిన రాజు చనిపోయాడు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, రాజు చనిపోయాడా? నో, ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ విషయం బయటపడకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ ఇంకా హ్యాపీగా కౌశికీ బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇంటికి తీసుకొని వస్తారు. ఆదిలక్ష్మి పిన్ని గారు, మీరు రండి అని చెప్పి తన్ని పిలిచి ఆ బిందె ఉంటుంది కదా తలపై, ఆ బిందెని గట్టిగా తీసేస్తుందనమాట ధాత్రి. ఇంకా వెంటనే బిందె బయటకు వచ్చేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆదిలక్ష్మి. చూడండి, ఒకసారి ఈ రిపోర్ట్స్ని మీ కళ్ళతో చూడండి. చూసారా, ఇవి పాజిటివ్, ఇవే ఒరిజినల్ రిపోర్ట్స్. ఆ రోజు మీకు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావాలని అబద్ధపు రిపోర్ట్స్ చూపించారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, కౌశికీ బాబు నిజంగా వదిన బాబే. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మా వదినని ఇప్పటికైనా నమ్మండి అని అంటారు పాపం జగదాత్రి. వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవి చూసి ఆదిలక్ష్మి. ఇంకా వెంటనే అలా పాపం తన దగ్గరికి వచ్చి, జగదాత్రి, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మేమందరం కాదు అంటున్నా నీ వదిన నిజాయితీని నువ్వు నిరూపించావు. కౌశికి, వీలైతే నన్ను క్షమించు. నేను నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నాను. ఈ విషయంలో నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నా మనవణ్ణి నేనే దూరం చేసుకుంటానని, అనాథ శరణాలయానికి తీసుకువెళ్తానని చాలా మాటలు మాట్లాడాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది, నన్ను క్షమించమ్మా అని అంటారు. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగకండి. మీకు నిజం అర్థమైంది కదా, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. అయితే రేపే మా పెళ్లి రోజు కాబట్టి బుడ్డోడితో పాటు పెళ్లి రోజుని జరుపుకోవచ్చు అని అంటారు వైజయంతి. ఇంకా నిషిక యువరాజ్ అలా చూస్తూ ఉంటే వైజయంతి సైగ చేస్తుంది ఆగండి అని చెప్పి. యువరాజ్ ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే కేదార్ యువరాజ్ దగ్గరికి వస్తాడు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు యువరాజ్. యువరాజ్ చెంప పగల కొడతాడు కేదార్. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నోర్ముయ్, ఇంకా ఎక్కువగా మాట్లాడద్దు, దబాయించాలని ప్రయత్నించొద్దు. నువ్వే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేశావని నాకు తెలిసిపోయింది. అదంతా బయటపడిపోయింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో యువరాజ్, ఇదంతా నువ్వు దేనికోసం చేస్తున్నావో, ఇదంతా ఏ ఆస్తి కోసం చేస్తున్నావో ఎప్పటికైనా నిన్ను ఆ అత్యాసే ఖచ్చితంగా ముంచేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు బంగారం లాంటి ఫ్యామిలీ ఉంది, అన్నీ చూసుకోవడానికి అక్క ఉంది. అలాంటి అక్కని వెన్ను పోటు పొడిచి తన కంట్లో కన్నీళ్లు చూడాలి అనుకుంటున్నావు. ఇలా నువ్వు ఇంకా చేసుకుంటూ పోతే నీకు రోజులు ఉండవు, ఖచ్చితంగా నరకం అనుభవిస్తావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో అని కేదార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ విషయాన్ని వీడు నాన్నతో చెప్పలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నాన్న ఈ విషయం వినుంటే ఖచ్చితంగా నన్ను బయటికి గెంటేసేవాడు.
అని టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. నిషిక వైజయంతి ఒక ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఏం చేసినా వాళ్ళు మళ్ళీ మనల్ని దెబ్బ కొడుతూనే ఉన్నారు. కౌశికి అక్క విషయంలో వాళ్ళు మనల్ని ఏదో ఒకలా మ్యానిపులేట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కౌశికి వదిన చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు యువరాజ్, ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు వాడొక్కడే ఈ ఇంటి వారసుడవుతాడు. ఆస్తి విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా కానీ వాడికి సమానమైన హక్కు వచ్చేస్తుంది. కాబట్టి వాడిని టైం చూసుకొని మనమే దూరం చేసేద్దాం. కౌశికీకి ఒక విషయాన్ని చెప్తాను, దాని తర్వాతే నీకు ప్లాన్ చెప్తాను అని వెంటనే వైజయంతి కౌశికి దగ్గరికి వెళ్తుంది. అమ్మి కౌశికి, నిన్ను మీ అత్తయ్య బాగా అర్థం చేసుకుంది కదా, అందుకే ఇలా మీ కుటుంబం అంతా కలిసిపోయి ఆదిలక్ష్మి గారు నిన్ను అర్థం చేసుకుంటే గుడికి వెళ్ళి బాబుకి తులాభారంలో బెల్లం సమర్పిస్తారని మొక్కుకున్నానమ్మి. కాబట్టి మనం అందరం కలిసి రేపు గుడికి వెళ్ళాలి అని అంటారు వైజయంతి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పిన్ని. నేనే మీకు ఈ విషయం చెప్పాలి అనుకున్నాను, మీరే చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు గుడికి వెళ్దాం అని అంటుంది కౌశికి. ఆదిలక్ష్మి, అవును వైజయంతి, ఇన్నాళ్ళకి నీ నోట్లో నుండి ఒక మంచి మాట వచ్చింది. రేపందరం గుడికి వెళ్ళి నా చిట్టి మనవడికి ఖచ్చితంగా తులాభారం వేయిద్దామని చెప్పి హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. జగదాత్రి ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి బయలుదేరతారు. వైజయంతి యువరాజ్ని నిషికని పక్కకి తీసుకువచ్చి, అబ్బోడా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు తులాభారం వేయించడానికి అందరూ ముందు దేవుడి దర్శనం చేసుకుంటారు. దేవుడి దర్శనం చేసుకున్నప్పుడే ఖచ్చితంగా బాబుని పక్కన పెడతారు. పక్కన పెట్టినప్పుడు వాడిని దూరంగా తీసుకువెళ్ళి ఏదో ఒక అడుక్కున్న ఆవిడకిచ్చేయి. అప్పుడు ఆవిడ తొందరగా తీసుకెళ్ళిపోతుంది. లేకపోతే ఒక చెత్త కుప్పలో పడేరా అని అంటుంది వైజయంతి. అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే వెంటనే దొరికిపోతే అని అంటారు. అందుకే నీకు చెప్పాను, ఆ జాగ్రత్తలేవో నువ్వు తీసుకోవాలి, నాకు చెప్తున్నావేంట్రా అని అంటారు వైజయంతి. అవునత్తయ్య, మీరు చెప్పిందే కరెక్ట్. ఇక్కడ గుడిలో చేస్తేనే డౌట్ కూడా రాదు. ఎందుకంటే గుడిలో ఇప్పుడు చాలా పెద్ద జాతర జరుగుతుంది కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరికి డౌట్ రాదని చెప్పి ఇంకా కౌశికి బాబు గురించి ఖచ్చితంగా వాడిని కిడ్నాప్ చేసేయాలని డిసైడ్ అవుతారు యువరాజ్. ఇంకలా కౌశికి బాబుతో తనైతే మొత్తం ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అలా ఇంకా యువరాజ్ ఎప్పుడెప్పుడు బాబు ఒంటరిగా దొరుకుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా దూరంగా ఒక ఉయ్యాల కనిపిస్తుంది. వెంటనే జగదాత్రి, కేదార్, వదిన ఒకసారి బాబుని ఇవ్వండి అని చెప్పి బాబుని తీసుకొని అలా ఇంకా చెట్టు కింద ఉయ్యాల దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇంకా పంతులు గారు చెప్తారు, అమ్మా, ఈ ఉయ్యాలలో ఎవరైతే బాబుని వేసి బాబుని ఉయ్యాలలో ఊపుతారో వాళ్ళకి త్వరగా పిల్లలు పుడతారు అని చెప్తారు. పాపం జగదాత్రి, కేదార్ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. సుధాకర్, కేదార్, నువ్వు కూడా ఈ ఇంటికి ఒక వారసుని ఇస్తే చూడాలి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటారు సుధాకర్. అదంతా వింటూ యువరాజ్, నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా జగదాత్రి, కేదార్ అయితే తీసుకొని ఊపాలనుకుంటే ఇంకా యువరాజ్, నిషిక ఇద్దరూ మేము ముందు కానిస్తాం, తర్వాత మీరు రండి అని చెప్పి వాళ్ళిద్దరూ బాబుని ఉయ్యాలలో ఊపుతారు. తర్వాత బాబుని ఎత్తుకున్నట్టే ఎత్తుకొని యువరాజ్ కరెక్ట్గా ఒక చెత్త కుండీ దగ్గర పడేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. అలా బాబుని కరెక్ట్గా తీసుకు వెళ్ళాలని చెప్పి ఇద్దరు పరుగున వెళ్తుంటే ఒక్కసారిగా నిషికకి స్పృహ కోల్పోతుంది. వెంటనే షాక్ అయిపోతాడనమాట యువరాజ్. నిషి ఏమైంది నిషి, అమ్మా అని చెప్పి ఇంకా స్పీడ్గా వైజయంతిని పిలుస్తాడు యువరాజ్. ఇంక వెంటనే వైజయంతి, అమ్మి, నిషిక ఏమై ఉండదమ్మి అని చెప్పి అందరూ ఇంకా వెంటనే పాపం నిషిక దగ్గరికి వచ్చేస్తారు. నిషిక ఇంకలా స్పృహలోకి వస్తుంది. నిషి ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతుంటే ఒక పెద్దావిడ వచ్చి నిషికాని చెక్ చేస్తుంది. ఈవిడ ప్రెగ్నెంట్ అని చెప్తారు.
ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. వైజయంతి యువరాజ్ అలా ఇంకా స్టన్ అయ్యి నిషిక వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా నిషిక యువరాజ్తో, యువరాజ్ వద్దు, ఈ పాపాన్ని మనం తెలిసి చేయొద్దు. ఇప్పటి వరకు ఒక తల్లి బిడ్డని దూరం చెయ్యాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఆలోచన రావాలంటేనే చాలా భయంగా ఉంది. వద్దు యువరాజ్, అక్కడ పెట్టేద్దాం అని అంటుంది నిషిక. ఇంకా యువరాజ్ కూడా ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడనమాట. అలా ఇంకా జగదాత్రి కేదార్లకి ఆ బాబుని ఇచ్చేస్తాడు యువరాజ్. జగదాత్రి కేదార్ యువరాజ్ వైపు చూస్తూ, ఏంటి యువరాజ్, ఇప్పుడు నిషి చెప్పకపోతే బాబుని ఎక్కడో వదిలేసి వద్దామనుకున్నావు కదా? నీ గురించి మాకు తెలుసు, నిన్ను మేము ఫాలో అవుతూనే వచ్చాం, కానీ ఈలోపే ఇలా జరిగింది. చూడు యువరాజ్, ఇప్పటికైనా అర్థం చేసుకో, బాధ్యత తెలుసుకో. త్వరలోనే నువ్వు తండ్రివి అవ్వబోతున్నావు కాబట్టి ఇప్పటికైనా ఒక బంధాలు అంటే ఎంత ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం చేసుకో అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా సంతోషంగా కౌశికి ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా బాబుకి తులాభారాన్ని వేయిస్తారు. అలా అందరూ సంతోషంగా ఉంటే అదంతా చూసిన జగదాత్రి కేదార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.